హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు మనం ఒక సినిమా గురించి అయితే మాట్లాడుకుందామండి. అదే మై హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ విజయ్ తలపతి గారు నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ గురించి. అండ్ ఈ మై హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్లోనే నోటబుల్ బిగ్ రిలీజ్ మూవీస్ ఉన్నాయి కదండి. ఒక ఫుల్ డీటెయిల్స్ లైక్ ఏ కంటెంట్ రిలీజ్ చేశారు, అవి ఎలా అనిపించాయి, అండ్ జనాల్లోకి అవి ఎలా వెళ్ళాయి, అండ్ దాని మీద బేస్ అయ్యి జనాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆ మూవీ వ్యాపారం ఏంటో తెలుసుకుందాం. అండ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో మనకి లియో రిలీజ్ హైప్లో కలిసిపోయిందండి. అంతగా అనిపించలేదు. అండ్ ఆ తర్వాత పూజ స్టార్ట్ చేశారు. అండ్ ఆ పూజ వీడియో అయితే మనకి యూట్యూబ్లో పెట్టారనమాట. బట్ ఆ వీడియోలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదండి, బాగుందండి. అండ్ ఆ తర్వాత మూవీ నుంచి వచ్చిన ఒక్క కంటెంట్ కూడా హైప్ ఇంక్రీజ్ చేయలేదండి. అప్పుడు ఎప్పుడో బర్త్డేకి చిన్న గ్లిమ్స్ అంతే. తర్వాత వచ్చిన విజిలేస్కో సాంగ్ ఓకేగానే ఉంది. అండ్ తర్వాత మెలోడీ సాంగ్, ఆ తర్వాత స్పార్క్ అస్సలు వర్కౌట్ అవ్వలేదండి. అండ్ ఆ తర్వాత కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ అది కూడా డీసెంట్గానే ఉండిపోయింది. ప్రామిసింగ్ కంటెంట్ అయితే ఇప్పటివరకు ఏం రాలేదండి. పైగా దీంట్లోని డీఏజింగ్ టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. అండ్ అది కూడా కొంచెం తేడాగానే ఉంది. అండ్ ఒక్కటేనండి, మూవీ బిజినెస్ అంతా విజయ్ గారి బ్రాండ్ అండ్ స్టార్డమ్ వల్లే అవుతుంది. మూవీ నుంచి అంత ప్రామిసింగ్ అనిపించలే, కానీ మూవీ టీం మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మేబీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంచడమే వాళ్ళ స్ట్రాటజీ ఏమో. అండ్ విజయ్ గారు అలాగే వెంకట్ ప్రభు గారి పైన కొంచెం నమ్మకం అయితే ఉందండి. చూడాలి ఏం చేస్తారు. అండ్ వాళ్ళ మూవీ టీం ఏం చెప్తున్నారంటే ఇందులో స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా అన్నారు. థియేటర్లో చూడాలి ఆ విషయం ఏంటో. అండ్ ఇవాళ ఈ మూవీ నుంచి 4th సాంగ్ అయితే రిలీజ్ అయిందండి, మస్తీ అనే సాంగ్. అందులోని మ్యూజిక్ అదిరిపోయిందండి, బట్ సాంగ్ ఓకే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులోని ఆ డిఏజింగ్ టెక్నాలజీ కొంచెం బాగుందండి, రెక్టిఫై చేసుకున్నారని అయితే అనిపించింది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం పెరిగాయని అయితే చెప్పాలి, బట్ ఇంకా కావాలండి రిలీజ్ టైంకి. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ మూవీ మనకి సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుందండి. కానీ ఆ విషయం మ్యాక్సిమం ఎవరికీ తెలియదు, ఎందుకంటే ప్రమోషన్స్ లేవన్నమాట. ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్లీ విజయ్ గారికి తెలుగులో మంచి మార్కెటే ఉందండి, కానీ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఈ మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది అని తెలియకపోవడం వల్ల భారీ హిట్ అయితే కానీ ఈ మూవీ ఒకటి ఉంది అని తెలిసేలా లేదు. అండ్ అలా హిట్ అయితేనే వాళ్ళకి మినిమం కలెక్షన్స్ వచ్చేవి ఇక్కడ. అండ్ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుంచి విజయ్ గారిది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటున్నాయండి సినిమాల్లోని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం టపా కట్టేస్తున్నాయి అనమాట. లియో కూడా అంతే. చాలా డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ మూవీ మీద మనకి. అండ్ విజయ్ గారు, వెంకట్ ప్రభు గారు, యువన్ గారు మంచి కంటెంట్ ఇస్తే కానీ మనకి డెఫినెట్లీ బాగా వర్కౌట్ అవుద్ది. కానీ చూడాలి. నాకైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఈ వీక్లోని పెంచితే బాగుంటుంది అని అయితే అనిపించింది. మరి మీకేం అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమా గురించి మూవీ రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Always a lion.